శ్రీ జైపాల్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో గొప్ప నాయకుడిగా, ఆ సందర్భంలో మేము ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేసాం. మేము వేరే ఏబీవీపీ లాంటి సంస్థలో ఉన్నప్పటికీ వారితో మేము ఎప్పుడు కూడా టచ్లో ఉండి, నా జీవితంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ గెలవడానికి కూడా వారు సూచించినటువంటి స్పీచ్లో ఆ వివరాలను నేను మాట్లాడినాను. ఆ విధంగా డంపింగ్ మెజారిటీతో ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో గెలిచాం. ఆ తర్వాత మేమందరం నారాయణ దాసు, సూర్యదాస్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ మేము ఒక ఉద్యమంగా ఉన్నప్పుడు కూడా వారు మాతో కూడా కలిసి యూనివర్సిటీ విషయాల్లో అందరూ కూడా ఫైనల్గా ఒక నిర్ణయాలు తీసుకునేది. అదేవిధంగా మేము రాజకీయాల్లో వచ్చినాక జనతా పార్టీ అధ్యక్షునిగా కూడా రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ జైపాల్ రెడ్డి గారు. వారు నిజంగా వారి యొక్క ఇంటలెక్చువాలిటీ, శ్రీ ప్రధానమంత్రి మన అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు వారు బెస్ట్ పార్లమెంటేరియన్గా వారు గుర్తింపబడడం నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి వీళ్ళెవరు కూడా ఆ రోజు పార్లమెంట్లో లేరు. ఆయన లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదనేది ఇప్పుడు పాషం యాదవ్ గారు వివరంగా చెప్పారు. నిజంగా అది వాస్తవం. కాబట్టి మిత్రులారా, మన గొప్ప నాయకులు మనం కోల్పోవడం చాలా విచారకరమే. వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని మనం కూడా ముందుకు పోవాల్సిందిగా కోరుతూ వారి కుటుంబానికి నేను అన్ని విధాలుగా సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.